నాట్ యూ గ్రో. అసలు మీరు ఏం చదువుకున్నారు మేడం? ఏం చదువుకుంటే పెయింట్స్ ఫ్యాక్టరీ పెట్టారు చెప్పండి? దీప్తి గారు, చదువుకి మనం చేసేదానికి దేనికి కూడా కోరిలేషన్ లేదు. నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వీక్ ఇన్ స్టడీస్. చాలా నాకు 10th క్లాస్ పాస్ అవుతూనే గొప్ప అనుకున్నాను. నేను అనుకున్నాను 10thలో ఐ స్టడీడ్, నేను బోర్డింగ్ స్కూల్లో చదివాను. 10th వాజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ క్యారియర్ అనమాట. దాని తర్వాత సరే పెళ్లి చేసుకుంటే చదువు అవసరం లేదేమో అనుకున్నాను. అమ్మాయిలు అంటే పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది అనుకున్నాను. చదువు కూడా అక్కర్లా. మీరేనా మేడం చెప్తున్నారు ఈ మాట? మీరే అంటున్నారా కవిత గారు? నాకు చదువు అంటే ఎవరబ్బా ఈ చదువు ఇన్వెంట్ చేసిన వాడు అని మేము తిట్టుకునేవారు అనమాట. నేను ఇంటర్మీడియట్లో డిడ్ మై కామర్స్, తర్వాత బీకామ్ ఆనర్స్లో 600 మంది రాస్తారు అప్లికేషన్, 120 మంది సెలెక్ట్ అవుతారు. ఐ వాజ్ అమాంగ్ దోస్ 120 మంది. అండ్ టుడే నా పియర్ గ్రూప్స్ అంతా వెల్ సెటిల్డ్ ఇన్ దర్ క్యారియర్స్ అనమాట. దే ఆర్ బ్యూరోక్రాట్స్, దే ఆర్ అంటే చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకే ఇట్లా సెటిల్మెంట్లు ఎట్లా దొరుకుతాయి మేడం? కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడో ఉంటారు ర్యాంకులు. చదువు ఇంట్రెస్ట్ లేకుండా 600లో 120 మందిలో మీరే ఎందుకున్నారండి? అసలు నేను క్వాలిఫై అవుతాను కూడా నేను అనుకోలేదు. సో బీకామ్ ఆనర్స్ చేశాక తర్వాత లా సెట్, మా నాన్నగారు అన్నారు లా సెట్ రాయ్, లా నాకు అవసరం బాబోయ్ నేను చేయగలుగుతానా అని అనుకున్నాను. సర్లే ఎలానా లా సెట్ రాస్తాం, మనం పాస్ అవ్వం కదా ఎంట్రన్స్లో అని, మన కేపబిలిటీస్ మనకు తెలుసు. ఐ పాస్ లా సెట్, అది కూడా పాస్ అయ్యారు. సో లా సెట్ పాస్ అయ్యాక 3 years ఐ డిడ్ మై ఎల్ఎల్బి. అది చాలా టర్నింగ్ పాయింట్. ఏంటంటే చదువు ఎంత ఇంపార్టెంట్, నోయింగ్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అని గ్రహించాను అనమాట. ఒక ఎల్ఎల్బి చదివితే హౌ ఇంపార్టెంట్ టు నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లా, సిఆర్పి కానివ్వండి, కాన్స్టిట్యూషన్ లా కానివ్వండి, కొంచెం విజ్డమ్ వస్తుంది. సో అలా ఎలా ఆడుతూ పాడుతూ చదివా. ఇవాళ లా చాలా కష్టము, మేము చదివినప్పుడు కొంచెం ఈజీగా ఉండేదన్నమాట. తర్వాత నేను ఈడిపి, ఐఎస్బిలో ఈడిపి గోల్డ్మన్ సాక్స్ 10,000 ఉమెన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎంతోమంది విమెన్ని, 30 మంది విమెన్ని డైవర్స్ స్ట్రీమ్స్లో చూసేప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది, అయ్యో వీళ్ళలాగా నేను ఎందుకు చదువుకోలేదు, ఇంకా చదువుకోవాల్సిందేమో అని ఒక ఆకాంక్ష అనమాట. వాళ్ళందరినీ చూశాక అందరూ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లాస్లో మాట్లాడితే లేబర్ ప్రాబ్లమ్స్ అనేవారు, అందరు నవ్వేవారు నాతోటి అనమాట ఆ రోజుల్లో. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఉన్నాక దెన్ ఐ డిడ్ దిస్ ఈడిపి కోర్స్. అందరు నవ్వుతుంటే తర్వాత నాకు ఒక 1 or 2 years తర్వాత అందరు ఫోన్ చేసి, ఆ రోజు మేము అందరం నీ మీద నవ్వాము, ఐ ఫెల్ట్ లిటిల్ డెలికేట్ అనమాట. ఇవాళ మా అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బికాజ్ మీరు అప్పటికే ఇండస్ట్రీ నడుపుతున్నారు కాబట్టి మీకు సాధక బాధకాలు తెలుసు. సో ఎవ్రీబడి వర్ లాఫింగ్ అట్ మీ ఇన్ ద క్లాస్ అనమాట. ఏంటి అమ్మాయి ఇలా సిల్లీగా అడుగుతుంది, మ్యాన్ పవర్ ఇష్యూస్, ఇవి ఇష్యూస్, అవి ఇష్యూస్. ఎందుకంటే మనకు స్ట్రాటజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, మార్కెట్ రీచ్ ఇస్ ఇంపార్టెంట్. అందరూ తర్వాత నాకు ఒక 3-4 years తర్వాత ఫోన్ చేసి, గుడ్ దట్ యూ రేజ్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ దట్ టైమ్, వీ ఆల్ వర్ లాఫింగ్, ఓ ఉమెన్ విత్ లేబర్ ప్రాబ్లమ్స్ అనేవాళ్ళం అని. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్ అనమాట. సో ఐ ఫెల్ట్ అ లిటిల్ హ్యూమిలియేటెడ్ దట్. బాగా మీరు ఇన్సల్ట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయండి మీ కెరియర్లో? ఇన్సల్ట్ ఫేస్ చేసింది నేను చెప్పానుగా 1 or 2 ఆర్ దేర్ అనమాట. సో ఒక అనుకోకుండా ఏదో రా మెటీరియల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి మాకు. సో నేను ఐ యాక్సెప్ట్ నాకు తెలియదు అది, ఇట్ వాజ్ హ్యాండెడ్ బై అవర్ ఎంప్లాయీ అనమాట. అది మాకు తెలియకుండా అది పిలిచి కొంచెం ఎంబారసింగ్గా ఉండేది. ఐ లిటరలీ క్రైడ్, ఓ మై గాడ్. వాళ్ళు అంటారు మీకు తెలియకుండా ఆ సిచ్యువేషన్ మీకు రాదు అన్నాను, బాబు నాకు నిజంగా తెలీదు, మీరు ఇంకెన్నో చేసేండొచ్చు అని ఒక స్టిగ్మా లాగా ఐ ఫెల్ట్ అనమాట. బట్ దట్ ఐ రియలీ డెంట్ నో, బట్ వీ రిమూవ్ దట్ ఎంప్లాయీ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ అనమాట. వీ స్ట్రీమ్ లైన్ ద హోల్ సిస్టమ్. అప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఇట్స్ జస్ట్ నాట్ సిట్టింగ్ ఇన్ ది ఆఫీస్, యూ హ్యావ్ టు గో అరౌండ్ టు ద ఫ్లోర్, సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, సీ హౌ యూ నర్చర్ దెమ్ అండ్ ఆల్. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం వెన్ సంబడి పాయింట్స్ అ ఫింగర్ అట్ యూ, ఇట్స్ వెరీ ఎంబారసింగ్ అనమాట. తెలియకుండా అయిన దానికి కూడా ఇఫ్ యు ఆర్ బ్లేమ్డ్ చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా కష్టం. బట్ మీ కేపబిలిటీ మీద, మీ కెపాసిటీ మీద ఒక రాయేసి చూద్దాం నువ్వేం చేస్తావు అన్న సిచ్యువేషన్లో మీరు అది చేసి చూపించి సక్సెస్ అయిన సిచ్యువేషన్ ఉందా అండి? ఇవాళ కంపెనీ నడుపుతున్నారంటే కేపబిలిటీస్ మీద నేను చెప్పాను కదా, ఇనీషియల్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నోబడీ హ్యాడ్ కాన్ఫిడెన్స్.
ఏం చేస్తారులే వీళ్ళు, ఒక చిన్న ప్లేస్ లేదో రెంట్ తీసుకున్నారు, వీళ్ళు నడపలేరు, 2 years, జస్ట్ వెయిట్ ఫర్ 1 year దే విల్ క్లోజ్ అన్నారు. సరే క్లోజ్. నేను కూడా అనుకున్నానేమో అందరు అంటున్నారు అలాగే అవుతుందేమో అని ఒక భయం ఉండేదన్నమాట. మనం ఏంటంటే వీ షుడ్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ దట్ వీ కెన్ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ దెమ్ అది అలా మాట్లాడంగానే నెగిటివ్గా మాట్లాడినా వీ గెట్ డిమారలైజ్డ్. ఓ మేబీ ఐ కెనాట్ డూ ఇట్, మేబీ ఇట్ ఇస్ టఫ్ అండ్ ఆల్. ఇవాళ ఒక ప్రోడక్ట్ అమ్మాలి, ఇవాళ సక్సెస్, ఇవాళ దే సో మెనీ ప్రోడక్ట్స్, విమెన్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్. Today women are going to manufacture satellites, they're going there, they're reaching there. So it's not a rocket science. It's not a rocket science. మనసుంటే మార్గం మనసుంటే ఉంటుంది, మార్గం నేర్చుకోవచ్చు. ఉంటుంది, అన్నీ ఉంటాయి. Don't embarrass women. Don't embarrass women. Women can do ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి, వాళ్ళతో పాటు మీరు చేయి పట్టుకొని నడవండి, దే విల్ షో యూ వండర్స్. వండర్ఫుల్లీ సెడ్ మేడం, అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ దిస్.